ఇట్స్ కంప్లీట్ ప్యాకేజ్. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఇండియన్ సినిమా. ప్రపంచమంతా ఇష్టపడడానికి కూడా దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ని ఎందుకు అంత లైక్ వరల్డ్ వైడ్ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇట్ హ్యాస్ ఎ గుడ్ డ్రామా, లైక్ ఒక ఎమోషనల్ డ్రామా ఉంది దాంట్లో. సో అందువల్ల ఎవ్రీబడి ఈజ్ ప్రైజింగ్ ఇట్. అంటే ఆనెస్ట్ మన ఇండియా దాటితే ఇండియాలో కూడా ఐ డోంట్ థింక్ ఈవెన్ నార్త్లో ఎక్కువ మంది కూడా అల్లూరి సీతారామరాజు గారి గురించి కానీ కొమరం భీమ్ గారి గురించి కానీ ఎక్కువ తెలియకపోవచ్చు నార్త్ వైపు వెళ్తే. అండ్ ఇండియా దాటిన తర్వాత ఐ థింక్ వెరీ ఫ్యూ పీపుల్ నో. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ అందరు రిలేట్ అయిపోయారు ఆ సినిమాకి. అండ్ అంటే అందరు రిలేట్ అయిపోయారంటే నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ సాంగ్ నాటినట్టు సాంగ్ అనేది అద్భుతమైన పాట. అండ్ దానివల్ల మాత్రం సినిమాలో ఉండే డ్రామా, సినిమాలో ఉండే ఎమోషన్ నేను ఎన్నిసార్లు చూసినా లెక్కే లేదు నాకు అసలు. ఎప్పటికీ కూడా రాత్రి ఎప్పుడైనా అనిపిస్తే వెంటనే ఓపెన్ చేసి లాస్ట్ దట్ మూవీ. అంటే ఏంటంటే సో మీరు ఒక గ్యాప్ అనేది తీసుకున్నారు, అది వచ్చిందా లేకపోతే ఆటోమేటిక్గా తీసుకోవాల్సి వచ్చింది? గ్యాప్ ఇవ్వలేదు, వచ్చిందేనా? లేదు అంటే యాక్చువల్లీ ఇట్స్ నాట్ ప్లాన్ అండి, ప్లాన్ చేసింది కాదు, అనుకోకుండానే వచ్చింది. ఎందుకంటే మరి చాలా రోజుల తర్వాత మరి నా సామిరంగంలో చూసేటప్పటికి అరే రాష్ట్రం వచ్చేసారా అని ఫ్యాన్స్ అసెంబుల్ అంటారు చూసిన, అవెంజర్స్ అసెంబుల్ లాగా అలా అనమాట. లేదు గ్యాప్ అంటే అనుకోని తీసుకుందేం కాదు, అది వచ్చింది. అండ్ ఈ మూవీలో సాంగ్స్ అనేది కూడా చాలా బాగున్నాయి. శేఖర్ చంద్ర గారు, శేఖర్ చంద్ర గారి గురించి, ఆ మ్యూజిక్ గురించి యూ హ్యావ్ టు సే సంథింగ్. మ్యూజిక్ గురించి యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఫస్ట్ సాంగ్ ఐ హర్డ్ వాజ్ ఆడోలకి, which నాకు అర్థం కాలేదు obviously, but tune చాలా బాగుంది. So even if you don't understand the music, the lyrics, but I feel like when the music connects with you, that's when you know the song is a hit. So I loved it. My family loves it. It's always playing in my house. So చాలా బాగుంది. అండ్ సార్ యాజ్ ఎ డైరెక్టర్గా ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక పోర్ట్ఫోలియో అనేది ఉండాలి. సో మీకు అయితే మంచి పోర్ట్ఫోలియో ఉంది. కాకపోతే మన కిరణ్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ, సో మారుతి గారి టీం నుంచి మరి అయితే ఈ మూవీ వస్తుంది అనేటప్పటికి ప్రేక్షకులకు ఒక అంచనాలు ఉంటుంది. ఆ అంచనాలకు ఇది మీట్ అవుతుందా? 100%. ఇప్పుడు మారుతి గారి పేరు ఉన్నప్పుడే ఆటోమేటికల్లీ మనకి ఒక ఎస్టిమేషన్ వస్తుంది సినిమా ఎలా ఉండబోతుంది అని. సో ఈ సినిమాకి ఆయన ఇంకా హార్డ్ వర్క్ చేశారు. ఎందుకంటే మీరు అన్న ఆ కొంచెం గ్యాప్ ఉంది కదా, ఆయన ఇంతకుముందు ప్రొడక్షన్స్కి దీనికి ఒక గ్యాప్ ఉంది. ఆయన వెయిట్ చేసి ఈసారి కొడితే గట్టి కొట్టాలి అనే కృత నిశ్చయంతో పట్టుకున్నారు. డిసైడ్ అయిపోయారు. వెరీ మచ్ బాగా స్ట్రాంగ్గా. సో అందుకని ఇన్ అండ్ అవుట్ ఆయన ఇన్పుట్స్ కానీ, ఇప్పుడు కాస్టింగ్ వైజ్ అంతమంది కాస్టింగ్ పెట్టడానికి బేసిక్ రీజన్ కానీ, ఇప్పుడు శేఖర్ చంద్ర గారు ఉన్నారు. బీయింగ్ ఏ న్యూ కమర్ ఐ మైట్ డోంట్ హ్యావ్ యాక్సెస్ ఫర్ హిమ్. ఓకే, ఫర్ మీ చెప్తున్నాను. బట్ హీ సో ఫ్రెండ్లీ అండ్ హీఈస్ యాక్సెసిబుల్. బట్ మైట్ బి నేను భయపడవచ్చు శేఖర్ చంద్ర గారు ఒప్పుకోరా అని. సో నాకున్న కాస్టింగ్ కూడా ఇప్పుడు సంగీతం గారు ఉన్నారు. డైరెక్ట్గా నేను పోతే హీఈస్ 94 కాబట్టి హీ మైట్ నాట్ ఇంట్రెస్టెడ్. బికాజ్ కాకపోతే ఎవ్రీవేర్ మారుతి గారు, ఎవ్రీవేర్ అండర్లైన్ చేసుకొని మారుతి గారిని చూసే చాలామంది చేశారు. చేసిన తర్వాత దే ఎంజాయ్డ్ ద కాన్సెప్ట్. అండ్ ఈ మూవీ క్యాష్ విషయానికి వస్తే సంగీతం శ్రీనివాసరావు గారిని చాలా రోజుల తర్వాత మనం చూడబోతున్నాము తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా. సో ఆయన క్యారెక్టరైజేషన్ కానీ ఇంకా చాలామంది క్యారెక్టర్స్ అనేది కూడా ఉన్నారు. సో వాళ్ళతో వర్కింగ్ అని ఎలా అనిపించింది? సంగీతం గారితో వర్క్ చేయడం అనేది అంటే ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని మాత్రమే కాదు, సినిమాలు చూస్తూ ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నారు, సినిమాలు చూస్తూ పెరిగిన తర్వాత కూడా ఆయన సినిమాలు చూస్తూ చాలా నేర్చుకున్నాను. అసలు ఆయన దైవం సంభూతులైన అలాంటి ఆయనతో వర్క్ చేయడం మాత్రం ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఆయన హీ వాజ్ 92 కదా షూటింగ్. హీ వాజ్ 92 అప్పుడు. ఆ ఏజ్లో కూడా హీ యూస్ టు బి వెరీ యాక్టివ్. వచ్చి ఆ సీన్ రివర్స్ చేద్దాం అనేవారు, కూర్చునేవారు, రివర్స్ ద సీన్ విత్ అస్. అండ్ అయిపోయిన తర్వాత హీ యూస్ టు డూ ఇట్. ఒకవేళ ఎక్కడన్నా సరే తనకి ఏమనిపిస్తే 1 more చేద్దాం. సో మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఉండే ఆర్టిస్టులు ఏంటంటే అయిపోయిన తర్వాత వాళ్ళు మానిటర్ చెక్ చేస్తారు. అదేం కదా, ఆయనకి తెలిసిపోతుంది. అండ్ ఎందుకంటే హీ వాజ్ నాట్ యూస్ టు దిస్ మానిటర్ కదా అప్పట్లోనే. సో దట్ ప్రాసెస్ ఆఫ్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఎవ్రీ సెకండ్ స్పెంట్ విత్ హిమ్ వాజ్ నిజంగా ఇట్ వాజ్ సంథింగ్ ఎల్స్.